ఈ రోజు మహాభారతంలోని 103వ అధ్యాయం. 15 సంవత్సరాలు యుధిష్ఠిరుడి పాలనలో గడిచిన తర్వాత వృద్ధుడైన ధృతరాష్ట్రుడు తన దుఃఖాన్ని ఇంకా ఏమాత్రం భరించలేకపోయారు. భీముడు అప్పుడప్పుడు మాట్లాడే నిందల మాటలకు బాధపడి యుధిష్ఠిరుడి ఆజ్ఞల మేరకు లభించే మర్యాదలను సుఖాలను అంగీకరించడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. పాండవులకు తెలియకుండా ఆయన రహస్యంగా ఉపవాసాలు చేస్తూ కఠిన తపస్సులు చేశారు. గాంధారి కూడా ఉపవాసాలు ఆచరిస్తూ తన శరీరానికి కష్టాలు కలిగించుకున్నారు. ఒకరోజు ధృతరాష్ట్రుడు ధర్మపుత్రుణ్ణి పిలిచి ఇలా అన్నారు: నాయనా, నీకు శుభం కలుగుగాక. నీ ఆశ్రయంలో నేను 15 సంతోషకరమైన సంవత్సరాలు గడిపాను. నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు. నేను నా పితృదేవతలకు కానుకలు తర్పణాలు ఇచ్చి నా కోరికలను నెరవేర్చుకున్నాను. దుఃఖితురాలైన గాంధారి తన బాధను పక్కన పెట్టి నన్ను లోటు లేకుండా చూసుకుంది. నా కుమారులు ద్రౌపదికి క్షమించరాని అన్యాయం చేశారు. మీకు చట్టబద్ధమైన రాజ్యాన్ని దూరం చేసినందుకు వారి పాపాల వల్ల వాళ్ళు నశించారు. కానీ వారు ధైర్యంగా సైనికుల్లాగా పోరాడి యుద్ధ భూమిలో మరణించారు కాబట్టి పుణ్యలోకాలకు వెళ్లారు. ఇప్పుడు గాంధారితో కలిసి మా తదుపరి కర్తవ్యం చేయవలసిన సమయం వచ్చింది. శాస్త్రాలు ఏం చెప్పాయో నీకు తెలుసు. నేను ఇప్పుడు అరణ్యానికి వెళ్ళాలి. నేను అడవికి వెళ్లి నీ మంచి కోసం ప్రార్థిస్తూ జీవించాలని కోరుకుంటున్నాను. దీనికి నీ అనుమతి కావాలి. మన పూర్వీకుల ఆచారాన్ని నన్ను అనుసరించనివ్వు. రాజుగా నా తపస్ఫలాల్లో నీకు కూడా భాగం ఉంటుంది. ఈ మాటలు విని ధృతరాష్ట్రుణ్ణి చూసిన యుధిష్ఠిరుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. మీరు ఈ విధంగా ఉపవాసాలు చేస్తూ నేలపై పడుకుంటూ శరీరాన్ని కష్టపెడుతున్నారని నాకు తెలియదు. నా సోదరులకు కూడా ఇది తెలియదు. మిమ్మల్ని బాగా చూసుకుంటున్నామని మీరు సంతోషంగా ఉన్నారని నేను పొరపాటుగా నమ్మాను. తండ్రి, మీకు కలిగిన దుఃఖానికి శాంతి లేదు. నాకు రాజ్యంలో కాని సుఖాల్లో కాని ఎలాంటి మంచి కనిపించడం లేదు. నేను పాపిని. మీ కుమారుడు యుయుస్థుడు రాజుగా ఉండనివ్వండి, లేదా మీరు ఎవరినైనా ఎంచుకోండి, లేదా మీరు వీలైతే మీరే రాజు బాధ్యతను చేపట్టి ప్రజలను చూసుకోండి. నేను అడవికి వెళ్తాను. మరింత నింద భయంకరమైన సిగ్గు నుండి నన్ను రక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను రాజును కాదు, మీరే రాజు. మీరు వెళ్ళడానికి నా అనుమతి అడుగుతున్నారు. అలాంటప్పుడు నేను మీకు అనుమతి ఎలా ఇవ్వగలను లేదా తిరస్కరించగలను? దుర్యోధనుడిపై నా కోపం పూర్తిగా గతం. దాని ఆనవాళ్లు కూడా పోయినాయి అని నేను మీకు హామీ ఇస్తున్నాను. విధి అలా నిర్ణయించింది. మన అందరినీ మానసిక గందరగోళంలో ముంచేసింది. మన నియంత్రణలో లేని సంఘటనలు జరిగాయి. మేము మీ పిల్లలమే. తల్లి గాంధారి మరియు తల్లి కుంతి నా పట్ల సమానమైన ఆదరణ గౌరవం పొందే నా తల్లులు. వారి బిడ్డగా వారిద్దరి పట్ల నాకు సమానమైన అనురాగం ఉంది. మీరు అడవికి వెళ్ళిపోతే నేను కూడా మీతో వచ్చి అక్కడ మీకు సేవ చేయాలి. మీరు అడవులకు వెళ్లి నన్ను ఇక్కడ వదిలివేస్తే ఈ రాజ్యంలో నాకు ఏ ఆనందం ఉంటుంది? మేము చేసిన పొరపాటులను క్షమించమని మిమ్మల్ని సాష్టాంగ నమస్కారం చేసి వేడుకుంటున్నాను. మీకు సేవ చేయడం వలనే నాకు నిజమైన ఆనందం. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. ధృతరాష్ట్రుడు తీవ్రంగా చలించిపోయారు. కానీ ఆయన ఇలా అన్నారు: కుంతి ముద్దుల కొడుక, అరణ్యానికి వెళ్లాలని తపస్సు చేయాలనే సంకల్పం నా మనసులో స్థిరపడిపోయింది. లేకపోతే నాకు ఇప్పుడు శాంతి దొరకదు. నేను చాలా సంవత్సరాలు నీ ఆశ్రయంలో జీవించాను. నువ్వు నీ ప్రజలందరూ నిష్కలమైన భక్తితో నాకు సేవ చేశారు. నా కోరిక నెరవేర్చుకోవడానికి ఇప్పుడు నన్ను అనుమతించి నన్ను వెళ్ళనివ్వు. ఆందోళనలో వణుకుతూ నిలబడిన యుధిష్ఠిరుడితో అలా మాట్లాడిన తర్వాత ధృతరాష్ట్రుడు విదురుడి వైపు కృపాచార్య వైపు తిరిగి ఇలా అన్నారు: మీరు రాజును ఓదార్చి నా అభ్యంతరను మన్నించేలాగా చెయ్యమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. అడవిపై నా మనసు స్థిరంగా ఉంది. నేను ఇంకా మాట్లాడలేకపోతున్నాను. నా గొంతు ఎండిపోయినట్లుగా అనిపిస్తుంది. బహుశా ఇది వయసు కారణంగా ఏమో. ఇలా చెప్పి ఆయన నిస్సహాయంగా గాంధారిపై వాలి మూర్ఛపోయారు. ఒకప్పుడు ఏనుగులాగా బలంతో కూడిన కండరాలు కలిగి భీముడు లోహ విగ్రహాన్ని కూడా పొడి చేయగల శక్తి ఉన్న ఆ వృద్ధుడి దుస్థితిని చూసి యుధిష్ఠిరుడు తట్టుకోలేకపోయారు. ఆయన ఎంతో చిక్కిపోయారు. చర్మం లోపల ఎముకలు కనిపిస్తా ఉన్నాయి. ఇదంతా నేనే చేశానా అని యుధిష్ఠిరుడు తనని తాను నిందించుకున్నారు. నేను దురదృష్టవంతుణ్ణి, అర్హత లేని వాడిని, తెలివి లేని వాడిని. ఆయన ధృతరాష్ట్రుడి ముఖంపై నీళ్లు చల్లి తన మృదువైన చేతి
చేతులతో ప్రేమగా నిమిరారు. ధృతరాష్ట్రుడు మూర్ఛ నుండి తేరుకున్నప్పుడు ఆయన యుధిష్ఠిరుడిని తన గుండెకు ప్రేమగా హత్తుకొని మెల్లిగా ఇలా అన్నారు, నా ప్రియమైన కుమార, నీ స్పర్శ ఎంత మధురంగా ఉంది. నేను సంతోషంగా ఉన్నాను. అప్పుడు వ్యాసుడు ప్రవేశించారు. జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత ఆయన యుధిష్ఠిరుడితో ఇలా అన్నారు, కురువంశంలో పెద్దవాడైన ధృతరాష్ట్రుడు ఏమి కోరుకుంటున్నారో అది చెయ్యి. ఆయన్ని అడవికి వెళ్ళనివ్వు. ఆయన వృద్ధుడు. అతడి కుమారులు అందరూ అతని కన్నా ముందే వెళ్ళిపోయారు. అతడు తన దుఃఖాన్ని ఇంకా ఎక్కువ కాలం భరించడం సాధ్యం కాదు. జ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడి దయ పొందిన గాంధారి తన దుఃఖాన్ని ధైర్యంగా భరించారు. వారి కోరికలకు అడ్డుపడకు. ధృతరాష్ట్రుడు ఇక్కడే క్షీణించి చనిపోకూడదు. రాజుల ధర్మం ఏమిటంటే యుద్ధంలో మరణించడం లేదా తమ చివరి రోజులను అడవిలో గడపడం. ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని పాలించారు, యజ్ఞాలు చేశారు. మీరు 13 సంవత్సరాలు అడవిలో ఉన్నప్పుడు అతడు తమ కుమారుడి ద్వారా విశాలమైన భూమిని అనుభవించారు. ఆయన తపస్సు చేయడానికి సమయం వచ్చింది. నీ హృదయపూర్వక సమ్మతితో ఎలాంటి కోపం లేకుండా అతన్ని వెళ్ళనివ్వు. యుధిష్ఠిరుడు ఇలా అన్నారు, అలాగే జరుగుగాక. తర్వాత వ్యాసుడు తన ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు. ధృతరాష్ట్రుడు అరణ్యానికి వెళ్ళడానికి యుధిష్ఠిరుడు అంగీకరించారు.